రైట్ గా జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న అభిజిత్ దిప్కేపై కొందరు దుండగులు దాడి చేశారు. జనం మధ్యలో ఉన్న వ్యక్తులు అభిజిత్ మాట్లాడుతూ ఉండగా చెంపపై కొట్టారు. ఐఎన్ఎస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆ ఆందోళనలో పాల్గొన్నారు అభిజిత్. అయితే అభిజిత్ పాల్గొంటూ ఉండగా జనం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు అభిజిత్ చెంపపై కొట్టారు. ఆ విజువల్స్ మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. జైపూర్ లో నిర్వహించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై అయితే దాడి కలకలమైతే రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన జైపూర్ లో ఆందోళనలో పాల్గొన్నారు అభిజిత్. అయితే అభిజిత్ పాల్గొన్న నేపథ్యంలో కొందరు దుండగులు ఆయనపై దాడి చేశారు. జనం మధ్యలోంచి వచ్చి మరి ఉన్న వ్యక్తులు కూడా ఆయనపై అభిజిత్ మాట్లాడుతూ ఉండగా చెంపపై అయితే కొట్టారు. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. జనం చాలా మంది ఉన్నారు. ఆ జనం మధ్యలోంచి వ్యక్తులు వచ్చి దుండగులు వచ్చి దాడి చేశారు ఆయనపై. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో సెటరికల్ గా మొదలై అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ లో, పూణేలో, ఢిల్లీలో ఇలా సభ నిర్వహిస్తూ ఉంది. ఇక జైపూర్ లో నిర్వహించినటువంటి ఆందోళనలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆందోళనలో ఒకసారి మాట్లాడుతూ ఉండగా జనం మధ్యలోంచి కొందరు దుండగులు వచ్చి ఆయనపై దాడి చేశారు, చెంపపై కొట్టారు. ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. జైపూర్ లో నిర్వహించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై అభిజిత్ పై అయితే దాడి కలకలమైతే రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన ఆందోళన నిర్వహించారు. అయితే ఆందోళనలో ఆయన పాల్గొన్నారు స్వయంగా. అభిజిత్ దీప్కే పై కొందరు దుండగులు అక్కడ దాడి అయితే చేశారు. ఆందోళనలో పాల్గొన్న జనం మధ్యలోంచి కూడా కొందరు దుండగులు వచ్చి దాడి చేశారు అభిజిత్ పై. అభిజిత్ మాట్లాడుతూ ఉండగానే చెంపపై కొట్టారు. అసలు ఎవరు దాడి చేశారు ఏంటి అని తెలియలేని పరిస్థితి. ఎందుకంటే చాలా మంది జనాలు గుమికూడి ఉన్న సిచ్యుయేషన్ ఉంది. అక్కడ చాలా మంది జనాలు కూడా ఉంటూ ఉన్నారు. మొత్తం ఆ జనాలు గుమికూడి ఉన్న నేపథ్యంలో అక్కడ కొందరు వ్యక్తులు దుండగులు ఆయన దగ్గరికి వచ్చి మరి చెంపపై అయితే కొట్టి దాడి చేశారు, చెంపపై కొట్టారు దుండగులు. జైపూర్ లో నిర్వహించినటువంటి ఆందోళనలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఇక పాల్గొని మాట్లాడుతూ ఉండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన అక్కడ ఆందోళన నిర్వహించారు.